మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేటి మా మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించుము. మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 జూన్ 16వ తేదీ మంగళవారము విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనము ఆయన నామమున నీళ్లలో బాప్తిస్మం పొందిన వారుగా నిరంతరము దేవాలయమునకు వెళ్ళుచు మన కుటుంబాలను మనలను ఆయనకు అప్పగించుకుని ఆయన చేతిలో పాత్రలుగా నడుస్తున్నాము. అంతేకాక పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మం పొందుచు ఆయన జీవ మార్గమును అనుసరించి మనము క్రీస్తువారముగా నడిచే ధన్యతను కలిగి ఉంటున్నాము. అట్టి ధన్యతను కాపాడుకుంటూ నడవాలంటే క్రీస్తు మనలో ఉండాలి. ఎందుచేతనగా క్రీస్తు దేవునివాడు కనుక ఆయన మధ్యవర్తిగా మన విజ్ఞాపన ప్రార్థనలను తండ్రికి చేర్చి పరిశుద్ధాత్మ శక్తిచే మనలను సంరక్షించుచు ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా సైతాను శక్తులు అపవాది తంత్రములలో పడి కొట్టుకొని పోకుండా తన రెక్కల మాటను కాపాడి విజయం దయచేయును. క్రీస్తును బోధకునిగా చూచిన ఆయన ప్రజలు ఆ స్థితిలోనే ఉండిపోయారు. మనమైతే దేవుని కుమారుడిగా త్రియేక దేవుడిగా ఆరాధించుచు దినదినాభివృద్ధి పొందుతూ ఆయన స్వాస్థ్యమునకు వారసులము కాగలుగుచున్నాము. అట్టి వారసత్వము నిరంతరము పొందుట ద్వారా ఆయన మనలో ఉండి మనకు తోడై ఉండి అన్ని కార్యములను సఫలపరచుచు మన బాధలను, కష్టములను, ఇబ్బందులను, అనారోగ్యములను, మరణములను కొట్టివేసి సంపూర్ణ ఆయుష్తో నూరంతల దీవెనలు కుమరించువాడు. కావున ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఆన్లైన్ సంఘంగా మొరపెడదాము. ఎవరికైతే అవసరతలు ఉన్నవో వారి కొరకు ప్రార్థిద్దాము, వేడుకొందాము. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మహారక్షకుడైన మా యేసుక్రీస్తునాథ, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండి పరిశుద్ధాత్మగా నిరంతరము మమ్మను కాపాడుచున్న మీ కృపలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిన్ను త్రియేక దేవునిగా ఆరాధించగల శక్తిని అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మా ప్రియుల కోసము ప్రార్థించుచుండగా వారి వ్యధలు బాధలను ఆలకించి జవాబు ద్వారా నూరంతల ఫలములను అనుగ్రహించి ఆనందగానములతో మీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. ఇప్పుడు మీ బిడ్డలు మా ప్రియులైన వారి కుటుంబముల కొరకు ప్రార్థించుచున్నాము. మాల సుజాతి గారి కుటుంబం కొరకు, చిలకమర్తి రామకృష్ణ గారి కుటుంబం కొరకు, ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు, కాటూరి జయ గారి కుటుంబం కొరకు, లలితాలక్ష్మి గారి కుటుంబం కొరకు, పాటంశెట్టి విజయవతి గారి కుటుంబం కొరకు, మారిశెట్టి నాగేశ్వరరావు గారి కుటుంబం కొరకు ప్రార్థించుచుండగా నిండుగా దీవించి ఆశీర్వాదములు కుమ్మరించుము. భారవతుల గంగాభవాని గారి సర్వాంశముల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము, ప్రయాణములలో తోడై ఉండి నడిపించుము. లిల్లీ గారికి రావలసిన వారి అమ్మగారి ఆస్తిలోని వాటాలను శీఘ్రమే అనుగ్రహించుము. వారికి మంచి సంబంధములను కుదిర్చి నీవే కుటుంబమును కట్టుము. సరోజినీ దేవి గారు అనారోగ్యం అనంతరము సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా డ్యూటీకి వెళ్ళుచుండగా తోడై ఉండుము. వారిని దీవించుము, వారి ప్రార్థనలను నెరవేర్చుము. ఘంటసాల నయోమి గారి కుటుంబంలో విజ్ఞాపన అంశములను దీవించుము, ప్రార్థించినవి నెరవేర్చమని వేడుకొనుచున్నాము. చొక్కా రాముగారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నాగరాజు గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. ఆదిమూలపు ఝాన్సీ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. ఈ వాక్య పరిచర్య చేయుచున్న మాకు గర్భఫలములను స్వాస్థ్యమును అనుగ్రహించి నీవు ఇచ్చిన వాగ్దానములతో నెరవేర్చి వేగిరమే బిడ్డలను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఈ పరిశుద్ధాత్మ వరములతో మాకు సంతాన వృద్ధి దయచేసి ఆనందగానములను నా కుటుంబంలో నింపుమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన దేవుడైన యేసుక్రీస్తు కృపలను పొందుచు ఆయన సన్నిధిలో నిరంతరము నివసించగల శక్తిని మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.